హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవ్స్ విజన్. మీరు మథురా బృందావనం ప్లాన్ చేస్తున్నారా? మీ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్, ఎలా వెళ్ళాలో, ఎక్కడ స్టే చేయాలో, డే వైజ్ ఏమేమి కవర్ చేయాలో మొత్తం చూసేద్దాం రండి. నేను హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. సికింద్రాబాద్ నుంచి దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇది అరౌండ్ నైట్ 11:30కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మిడ్ నైట్ 1 o'clockకి మనం మథురా రీచ్ అవుతాం. సికింద్రాబాద్ నుంచి 26 hours జర్నీ పడుతుంది. డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే మీరు ఆగ్రా అయినా ఢిల్లీ అయినా ట్రావెల్ చేసి అక్కడ నుంచి బై బస్ ట్రావెల్ చేయొచ్చు. ఢిల్లీ నుంచి మథురాకి 170 కిలోమీటర్స్ పడుతుంది. ఆగ్రా నుంచి అయితే 55 కిలోమీటర్స్ పడుతుంది. లేదు మీరు ఫ్లైట్లో వద్దాం అనుకుంటే మథురాకి దగ్గరలో ఆగ్రా అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాయి. 2 o'clockకి మథురా రీచ్ అయిపోయాం. బయటకు వచ్చి బైక్ రెంటల్ కోసం ట్రై చేసాం. మ్యాప్లో 24 hours ఓపెన్ అనే ఉంది, కానీ ఎవరు సరిగ్గా రెస్పాండ్ అయితే అవ్వలేదు. మార్నింగ్ 6-7 o'clockకి ఇస్తామంటున్నారు. వర్షం పడుతుందని ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఆటో మాట్లాడుకుని గోకుల్ స్టార్ట్ అయిపోయాం. డే 1 మనం చిన్నప్పుడు కృష్ణుడు పెరిగిన ప్లేస్ గోకుల్ అండ్ మథుర కూడా కవర్ చేద్దాం. మథుర స్టేషన్ నుంచి గోకుల్ 9 kilometers, 20 to 30 minutes అయితే పడుతుంది. మాకు పర్ హెడ్ 140 ఛార్జ్ చేశారు. మేము ఈ టైంలో వస్తున్నాం కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. చలో పబ్లిక్ టాయిలెట్లో ఫ్రెష్ అయిపోయాము. ఆటో అతన్ని రమన్ రేతి టెంపుల్ దగ్గర డ్రాప్ చేయమన్నాము. ఇదే రమన్ రేతి, లోపలికి వెళ్ళిపోదాం. ఇదే చిన్నప్పుడు కృష్ణుడు బలరాముడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్న ప్లేస్ అని నమ్ముతారు. టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కొంతమంది మట్టిలో ఎలా కృష్ణుని జపిస్తూ ఆడుకుంటారు. టెంపుల్ ఆపోజిట్ గార్డెన్లో ఎలా జింకల్ని బాతుల్ని పెంచుతున్నారు. ఇక్కడ నుంచి మనం 2 kilometers ఉన్న చౌరాసి కంబాకి వెళ్తున్నాం. ఆటోకి 10 rupees తీసుకుంటాడు. ఇదే చౌరాసి కంబా. ఇక్కడే కృష్ణుడు చిన్నప్పుడు యశోదానంద మహారాజులు ఇల్లు ఉండేది. ఇక్కడి నుంచే వాసుదేవుడు అప్పుడే యశోదమ్మకి పుట్టిన పాప ప్లేస్లో కృష్ణుని పెట్టి పాపని తీసుకుని జైలుకి వెళ్తారు. కృష్ణుడు పాలు తాగుతున్న ఏజ్లో శకటాసురుని చంపింది కూడా ఇక్కడే. దర్శనం అయిపోయి బయటకు వచ్చాం. లోపల పంతులు అయితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నువ్వు 10 రూపాయలు ఇస్తే కాదు 20 ఇవ్వాలి అన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ నుంచి మనం 300 meters దూరంలో ఉన్న ఉక్కల్ బంధన్కి అయితే వచ్చాం. చిన్నప్పుడు కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని గోపికలు యశోదమ్మతో చెప్తే యశోదమ్మ తాడుతో రోల్కి కట్టేసిన ప్లేస్ ఇదే. ఇక్కడ నుంచి మనం బ్రహ్మాండ్ ఘాట్కి వెళ్దాం. ఆటోస్ లేవని మేము నడుచుకుని వెళ్తుంటే దారిలో చాలా పికాక్స్ కనిపించాయి. కొంచెం దూరం వెళ్ళాక ఆటో వచ్చింది. 10 rupees తీసుకున్నాడు పర్ హెడ్. ఇదే బ్రహ్మాండ్ ఘాట్. చిన్నప్పుడు కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతూ మట్టి తింటాడు. ఆ విషయం యశోదమ్మకి తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని నోరు తెరువు అనగానే కృష్ణుడి నోటిలో బ్రహ్మాండం చూస్తుంది యశోదమ్మ. అది జరిగింది ఇక్కడే. ఇప్పుడు ఇక్కడి నుంచి 5 kilometers దూరంలో ఉన్న కోయిలా ఘాట్కి వెళ్తున్నాం. ఇదే కోయిలా ఘాట్. ఇక్కడే వాసుదేవుడు జైలు నుంచి కృష్ణుని తీసుకొస్తున్నప్పుడు ఫుల్ వరదలు వర్షం పడుతున్నా సరే వాసుదేవుడు వెళ్ళడానికి యమునా నది 2గా చీల్చుకుని దారి ఇస్తుంది. ఆ ప్లేస్ ఇదే. ఇప్పుడు మనం రివర్ క్రాస్ చేసి వచ్చాము. అటు సైడ్ ఉన్నదే గోకులం.
ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రావల్కి వెళ్తున్నాం. ఇదే రావల్, రాధాదేవి పుట్టిన ప్లేసే రావల్. ఇక్కడ రాధాదేవి చిన్నప్పుడు రూపంలో పూజిస్తారు. రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ అన్ని ఆవులు, పికాక్స్ కూడా కనిపించాయి చాలా. రిటర్న్ మథుర వచ్చేసాం. టైం 1:30 అవుతుంది. రూమ్ చెక్ ఇన్ అయిపోయాం. తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం మథురలో ఉన్న టెంపుల్స్ కవర్ చేద్దాం. ఇప్పుడు మనం శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్కి వచ్చాం. లోపలికి మొబైల్ అలో లేదు, ఫుల్ సెక్యూరిటీ ఉంది. పక్కనే లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి, పెట్టేసి వెళ్ళిపోదాం. దర్శనం అయిపోయి వచ్చేసాం. లోపల చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోలే దేవుడిని చూడడానికి. ఇక్కడే కృష్ణుడు పుట్టిన జైలు ఉండేది. మథురాని పాలిస్తున్న కంసుడు వాళ్ళ చెల్లి దేవకిని వసుదేవుడికిచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత రథంలో కంసుడు ఇద్దరిని సంతోషంగా తీసుకుని వెళ్తుంటే ఉరుముల మెరుపులతో ఆకాశవాణి దేవకికి పుట్టబోయే 8వ బిడ్డ వల్ల నీ మరణమని చెప్తుంది. అది తెలిసి కంసుడు దేవకి వసుదేవుడిని రాజకోటలో ఉన్న జైల్లో బంధిస్తాడు. 8వ బిడ్డ కృష్ణుడు పుట్టగానే వింతలు జరుగుతాయి. ఆకాశం నుంచి ఈ పిల్లాడిని గోకులంలో ఉన్న నంద మహారాజులకి పుట్టిన పాప ప్లేస్లో కృష్ణుడు పెట్టి పాపను తీసుకుని రమ్మని వినిపిస్తుంది. వెంటనే జైల్ లాక్ వాటంటది అదే ఓపెన్ అయిపోయి కాపలా వాళ్ళందరూ నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడే కోయిలాఘాట్ నుంచి చౌరాసి కంబాలో ఉన్న నంద మహారాజుల ఇంటికి వెళ్తారు. ఇదే పవిత్ర కుండ్. ఇక్కడే కృష్ణుడి తల్లి దేవకి తన వస్త్రాలని వాష్ చేసుకున్న ప్లేస్. లోపల టెంపుల్ పక్కనే మసీదు కట్టారు భయ్య. అప్పట్లో మొఘల్స్ చేసిన పనులు ఇవి. అయోధ్య రామ మందిర్ లానే ఈ టెంపుల్ కూడా కోర్టు కేసులో ఉంది. ఇవన్నీ మనల్ని మెంటల్గా డౌన్ చేయడానికి చేసిన పనులు ఇవి. ఇండియాలో ఏ పెద్ద టెంపుల్కి వెళ్ళినా ఇలాంటివి కనిపిస్తాయి. విన్నారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్తున్నాం. జన్మాష్టమి టైం కదా, హడావుడిగా ఉంది మొత్తం. మథుర స్ట్రీట్స్ చాలా బాగుంటాయి అసలు. ద్వారకాధీష్ టెంపుల్ కూడా స్ట్రీట్లోనే ఉంటుంది. లోపలందరూ పాటలు పాడుతూ భజన చేస్తూ చాలా బాగుంది అసలు. చాలాసేపు ఉన్నాం మేము, భజన చేసుకుంటూ ఉండిపోయాం. వీడియోస్ కూడా తీయలేదు. టెంపుల్ నుంచి 150 మీటర్స్లో ఉన్న ఘాట్కి వచ్చి బోట్ మాట్లాడుకున్నాం. ఇద్దరికి 400 ఛార్జ్ చేశారు. ఎక్కువ చెప్తారు, మనం మాట్లాడుకోవాలి. వాళ్ళకి బోట్ మాట్లాడుకునే ముందే చెప్పండి కంసుని కోట చూపించి తీసుకుని రమ్మని. నాకు బోట్ వాడు ఎవరు ఆపోజిట్ సైడ్ తీసుకువెళ్ళాడు. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటే కవర్ చేశాం. రిటర్న్ వచ్చి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడే కంసుని కోట ఉండేది. ఇప్పుడు ఉన్నది నిజమైన కోట కాదు. ఇప్పుడు దీనిని కంచు కిల్లా అని పిలుస్తారు. ఇదే విశ్రామ్ ఘాట్. డైలీ 6:40కి హారతి ఉంటుంది. రిటర్న్ వచ్చేసి కాసేపు స్ట్రీట్ షాపింగ్ చేసి ఫుడ్ కూడా ట్రై చేసాము. ఇక్కడ తింటుంటే పెద్దతను పరిచయం అయ్యారు. చాలా బాగా మాట్లాడారు. ఇతను ఒక ఇన్సిడెంట్ చూసారంటే ఇక్కడ ఫేక్ బ్రాహ్మణ్స్ లక్షలు దోచేయడం. మన వైజాగ్ చాలాసార్లు వచ్చారంట, చాలా బాగుంటుంది అంటున్నారు. చాలాసేపు మాట్లాడుకునే షాప్లోనే ఉండిపోయాం మేము. ఇంకా 6:40 అయిపోయింది. ఇందాక చెప్పా కదా, యమునా హారతికి వచ్చేసాం. సారీ, ఇక్కడ నేను యూట్యూబ్ కోసం వీడియోస్ తీయడం మర్చిపోయా. హారతి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. డే 2 వ్లాగ్లో బృందావనం కవర్ చేద్దాం. పిన్ చేసి పెడతా, చూసేయండి.